అన్న విజిట్ చేసి అన్న చనిపోయినట్టు అనేక సంఘటనలు హాస్టల్లో చనిపోయారు. ఎన్నడూ కూడా జరగలేదు. పునరావృతం కాకూడదు. మళ్ళీ ఈరోజు ఆకాశం అబ్బాయి కూడా చనిపోతే కూడా ఇక్కడ 10 సక్రం జరిగితే 10 నుంచి 7 దాకా ఏం చేసిన కలెక్టర్ గారు ఎందుకు రాకూడదు? సందర్శించిన హాస్టల్ని అలాంటి బిల్డింగ్ ఎట్లా తీసుకుంటారండి? బౌండరీ లేకుండా ఇలాంటి ఫెసిలిటీ లేకుండా ఎట్లా తీసుకుంటారు బౌండరీ? అంటే మీ పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం ఆ బిల్డింగ్ ఎట్లా తీసుకోవచ్చు? అదే గవర్నమెంట్ స్టేట్మెంట్ రావాలి. ఇప్పటికీ 5 చంపారు, మీరే వచ్చి ఒక్కడికన్నా న్యాయం చేసిరా సార్? ఇదే పోలీస్ స్టాప్ పెట్టాలంటే నేనేమంటున్నా ఆర్టీఓ గారు, గవర్నమెంట్ స్టేట్మెంట్ రావాలి. ఇప్పటికి ఎన్నో కుటుంబాలు చచ్చిపోయారు. ఎవ్వరికి కూడా ఆదుకున్న దాంట్లో ప్రభుత్వం ఏం రాలేదు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇంత బాధతోటి కుటుంబ సభ్యులు రాత్రి 12 గంటల నుంచి మొదలు పెట్టుకుని ఇప్పటిదాకా వాళ్ళు ఏడ్చుకుంటా కూర్చోండి. ధైర్యం చెప్పి కనీసం కలెక్టర్ గారు మనసు కదా, ప్రభుత్వం స్పందించాలి కదా. ఇప్పటివరకు కూడా నిన్న భువనగిరి రాయగిరి దగ్గర మైనార్టీ గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన అయితే చాలా దురదృష్టకరమైన సంఘటన. అది ఆకాష్ అనే అబ్బాయి 10వ తరగతి విద్యార్థి. మైనార్టీ గురుకుల పాఠశాలకి ఏమాత్రం కాంపౌండ్ వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ ఎలాంటి లేకుండా కారణంతో అజాగ్రత్తతో పిల్లలు రోజు కూడా బయటికి రావడం పోవడం కూడా జరుగుతుంది. అక్కడ ప్రిన్సిపాల్ కానీ అక్కడ వాచ్మెన్ కానీ ఎవరు కూడా సరిగా బాధ్యతారహితంగా ఉండడంతో ఈ సంఘటన జరగడం కారణం. ప్రధానంగా కలెక్టర్ గారు కూడా అక్కడ పక్కన ఎవరైతే ఫార్మర్ ఉండో ఆ ఫార్మర్ కూడా మా బావి దగ్గరికి, వ్యవసాయ బావి దగ్గరికి అనేక సందర్భాలు విద్యార్థులు వస్తారు, మాకు ఇబ్బంది జరుగుతుంది, మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలని చెప్పి ఈ కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ కలెక్టర్ గారు విజిట్ చేసి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇలా నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నిన్న 10:45కి సంఘటన జరిగితే ఈరోజు 2వ రోజు 2:20 అవుతుంది, దాదాపుగా 30 గంటల పైన. కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ సంబంధించిన అధికారులు ఎవ్వరు కూడా ప్రభుత్వ పరంగా కూడా సంఘటన జరిగిందని మేము విచారణ కానీ ఎంక్వైరీ కానీ ఎలా జరిగిందని కూడా దాని మీద ఏమాత్రం కూడా ఎంక్వైరీ చేయకుండా కనీసం కుటుంబ సభ్యులకి ఒక నిండు ప్రాణాన్ని పలిగుంటే ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రులు కూడా ధైర్యం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇక దీనికి మీరే సాక్ష్యం. ఇలా మీరు కూడా అనేక సందర్భాలు కలెక్టర్ గారు కూడా విజిట్ చేసిండు. బీసీ హాస్టల్లో పోతే అదే పరిస్థితి, ఎస్సీ హాస్టల్లో పోతే ఒక విద్యార్థి చనిపోయాడు, ఇలా మైనారిటీ గురుకులాల్లో ఒక విద్యార్థి చనిపోయాడు. అయినా కూడా కలెక్టర్ గారికి ఏమాత్రం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ ఏమాత్రం కూడా చలనం వంటి కనపడతలేదు. ఇప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక 100 మంది విద్యార్థులు చనిపోయారు. 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు, పాంగుట్టు చనిపోయారు, తేలుగుట్టు చనిపోయినా కూడా ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించలేని 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఖచ్చితంగా వచ్చేంత వరకు కూడా ఈ డెడ్ బాడీ, ఆకాష్ డెడ్ బాడీ హాస్పిటల్, భువనగిరి హాస్పిటల్ ఇక్కడ ఉంచుతాము. మీ ప్రభుత్వ పరంగా స్టేట్మెంట్ వచ్చినా కూడా మీ ఎట్టి పరిస్థితి ఇక్కడ నుంచి కదిలేదు లేదు. ఇప్పుడే ఆర్టీఓ గారు వచ్చారు. మీరు 2 గంటల సేపు ఇక్కడ ధర్నా చేసి కలెక్టర్ గారు రావాలని ధర్నా చేస్తే కనీసం కలెక్టర్ గారికి వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే తోక పట్టుకొని తిరుగుతున్నాడు భువనగిరిలో. ఇవాళ ఎమ్మెల్యే తోక పట్టుకొని తిరుగుతున్నాయని తప్పితే ఇవాళ ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు రావండి కలెక్టర్ గారు? జిల్లా బాస్ కదా మీరు, మీకు బాధ్యత లేదా? అంత బాధ్యత రహితంగా ఉండవలసిన అవసరం ఏముంది? మీరు అంత ముఖం చాటేయవలసిన అవసరం ఏంది? నీ ప్రభుత్వం చాటేయవలసిన అవసరం ఏంది? ఇలా ఒక పేద విద్యార్థి ప్రాణం పోతే మీకు ప్రాణంలా కనబడతలేదా? ఇలా అందరి కుటుంబాలు అదే జరిగితే ఎట్లుంటుంది? ఏమని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కుటుంబాలకు పోయి పరామర్శ చేస్తారు.